కష్టపెట్టడం ప్రయత్నం చేశారు. అప్పుడు దేవతలందరూ శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటున్నారు. ఏమిటి చేయాలో మాకు తెలియడం లేదు, మా బలిచక్రవర్తి ఈ విధంగా మా రాజ్యాలన్నీ కూడా ఆక్రమించేశాడు. అంటే బలిచక్రవర్తికి ఉన్న బలం అంత గొప్పది అని చెప్పుకోవడం. అందుకని ఆ బలిచక్రవర్తి అభిలాషిస్తుంది ఈ లోకంలోని. దాన్ని బట్టి అంటే వెంటనే పరమాత్మ ముల్లోకాలని కూడా అంటే అన్నిటినీ తన పాదాలతో కొలిచినట్టుగా కొలిచి తన అందరికీ ఎవరెవరికి ఏ ఏ భాగ్యం ఇవ్వాలో ఇచ్చేశాడు. అటువంటి దేంతో కొలిచాడు? తన పాదములతో. కనుక అడిపోతే అన్నారు. అటువంటి నీ దివ్య పాదాల విందములకు మంగళాశాసనము అని చెప్తున్నారు తల్లి గోదాదేవి. ఎక్కడెక్కడ విషయాలన్నింటినీ కూడా ఇందులో మనకి అందిస్తోంది. అందుకని ఆ తర్వాత మళ్ళీ మనకి ఏముంటుంది? రావణాసురుడు సీతమ్మని అంటే అపహరించుకొని వెళితే ఆ రావణాసురుడు ఏం చేశాడండి? ఉండేటటువంటి అంటే ఆ రావణాసురుడు సీతాదేవిని ఎక్కడికి అపహరించి వెళ్ళిపోయాడు? లంకకి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రావణాసురుడు ఉండే లంకకి నేరుగా వెళ్ళి అంటే అక్కడ ఉండేటటువంటి భవనాలు, కోటలు అన్నీ ఉన్నటువంటి దక్షిణ దిశలో ఉన్నటువంటి లంకలో ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా చెండాడినటువంటి నీ బాహుబల పరాక్రమానికి మంగళము అంటోంది. ఎవరిది? ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క ప్రత్యేకత చెప్తోంది అన్నమాట తల్లి. ఇది రామావతారంలో ప్రత్యేకత చెప్తోంది. అలాగా దాని అంతటినీ కూడా ఒకటి వరకు చెప్తూ తర్వాత ఏముండో శ్రీకృష్ణునికి రక్షణ కోసమని అక్కడ ఉంచినటువంటి బండి అంటే ఆ బండిని ఆవేశించినటువంటి రాక్షసుని సంహరించడానికి ఆ బండికి తగిలేటట్లుగా ఏం చేశాడు? బండిలో పడుకోబెట్టేసరికి ఆ యశోదమ్మ ఇటు పక్క కొంచెం కదిలేసరికి అది రాక్షసుడు అని తెలిసింది. ఆ బండి రూపంలోనే వచ్చాడు రాక్షసుడు. ఆ సీతమ్మ పాపం యశోదమ్మకి ఏం తెలియదు, అమాయకంగా పడుకోబెట్టి వెళ్ళిపోయింది. మరి కృష్ణయ్య ఊరుకుంటాడా? కాళ్ళు అటు ఇటు చంటి పిల్లలు ఎలా అయితే కాళ్ళు ఆడిస్తూ ఉంటాయి కదా, ముందుకి వెనక్కి ఆపుదా, అట్లా ఆట ఆడుకుంటున్నట్టుగా ఆడిస్తూ ఆ బండిని తన్ని శకటము అంటాం. బండి అంటే సంస్కృతంలోని శకటము. ఆ శకటాసురుణ్ణి సంహరించినటువంటి నీ పాదాలకి మంగళము అని అలా నేల కూల్చినటువంటి మీ యొక్క అప్రథమ కీర్తికి మంగళము అంటున్నారు. అలాగే ఇక ఆ వత్సము ఆవేశించినటువంటి అసురుని మీద వెలగ చెట్టు మీద అంటే దూడ రూపంలో ఆ అసురుడు ఆవేశిస్తే ఆ వెంటనే చూసి ఆ దూడని ఆ వెలగ చెట్టు మీద వేసి విసిరేటప్పటికి ఆ విధమైన విసిరినటువంటి దూడని విసిరేటటువంటి విధానం ఏదైతే ఉందో విసిరేటప్పుడు ఏం చేశాడు? బలంగా ఉన్నటువంటి ఒక కాలు వెనక్కి దాపి దాన్ని ఆని పట్టుకుని ముందుకు చేసేది కదా. అలాగా ఆ పాదాన్ని వెనక్కి పెట్టి ఉంచి నువ్వు చేసేవి అటువంటి ఆ దివ్య పాదాలను మనకు మంగళము అని చెప్తూ చివరిగా ఇంద్రుడు తనకి యాగం లేకుండా చేశాడని ఇంద్రుడికి కొంచెం కోపం వచ్చి రాళ్ల వర్షాన్ని కురిపిస్తాడు. ఇవన్నీ మనకి మహాభాగవతం అంతా కూడా చిన్న చిన్న కథల్లో చక్కగా అందించేసింది తల్లి గోదాదేవి. ఇంద్రుడు తనకి యాగం అవ్వకుండా ఆపేయాలని కోపం వచ్చి రాళ్ల వర్షం కురిపిస్తాడు. ఈ రాళ్ల వర్షం అయ్యేసరికి గోపబాలులందరూ భయపడిపోతారు. ముందర గోపాలులందరూ కూడాను ఆ గోపాలుడికి ఏ విధమైన బాధ కలగకుండేటట్టు ఏం చేశాడు కృష్ణయ్య? గోవర్ధన పర్వతాన్ని ఎత్తి నిలబెట్టాడు. వాళ్ళందరినీ కూడా గోవర్ధన పర్వతాన్ని ఎత్తి దాని కింద ఆ రాళ్ళవాన వాళ్ళ మీదకి ఏమీ ప్రభావం లేకుండా ఉండేటట్లుగా చేశాడు. ఇవి కృష్ణ పరమాత్మ చేసినటువంటివి, రామావతారంలో చేసినటువంటివి. ఇలా ప్రతి అవతారంలోనే నువ్వు వచ్చి అనుగ్రహించడానికి వచ్చావా కృష్ణ అన్నట్టుగా అటువంటిది. ఇంకా ఆ తర్వాత శత్రువులందరినీ కూడా సమూలముగా అంటే ఎక్కడ మిగలకుండా
అందరిని కూడా పెకలించి విజృంభించినటువంటి ఆర్జించి ఇచ్చినటువంటి నీ యొక్క హస్తం ఉందే, నీ హస్తంలో ఒక వేలాయుధం ఉంది. వేలాయుధం పట్టుకున్నావే, ఆ పట్టుకున్నటువంటి వేలాయుధానికే మంగళము అంటున్నారు అన్నమాట. హస్తంలో పట్టుకున్న వేలాయుధానికి మంగళము అని ఈ ప్రకారంగా వీర చరిత్రలన్నీ కూడా కీర్తించింది తల్లి గోదాదేవి. ఈ వీర చరిత్రలు మన అందరికీ కూడా అనునిత్యము స్మరించవలసినవి అనేటటువంటిది మనకి ప్రతి దినము కూడా. అదే అదే కృష్ణ, నువ్వు అంతటి పరాక్రమ కలవాడివే, ఎందరెందరకు నువ్వు సహాయం చేసిన వాడివి, మరి మాకు ఈ చిన్న సహాయం చేసవా అని మమ్మల్ని అనుగ్రహించవా అని గోపికలు కృష్ణయ్యని అడగడానికి వచ్చారు. గోపికలు అందరూ కూడా కృష్ణని చేరారు. ఇక ఈ ప్రత్యేకమైన దానిలో అన్నిటి పడగమడిందా అనేటప్పటికీ కిందసారి ఏం చేసాము, మనకి పాసురంలోని కృష్ణయ్యని రమ్మని పిలిచారు. మంచం మీద శయనాగారంలో ఉన్నటువంటి కృష్ణుడిని ఇక్కడ కాదు, నువ్వు మాకు ఇవ్వవలసింది మండపంలోకి రావాలి అని ప్రార్థించారు. మండపంలోకి ఎందుకు రమ్మన్నారు అంటే శయనాగారంలో ఇవ్వచ్చు, మాట అనొచ్చు కదా, చెప్పేయచ్చు కదా. రెండు కారణాలు చెప్తారు అన్నమాట. ఒకటి, ఆస్థాన మండపంలోకి వస్తే అది రాజ దర్బార్ లాగా ఉంటుంది కనుక వీళ్ళందరూ కావాల్సినవన్నీ కూడా కోరికలని అడగవచ్చు అని అంతేకాకుండా ఆస్థాన మండపం వరకు శయనాగారం నుంచి లేచి నడిచి రావాలి కదా కృష్ణయ్య. ఆ నడక సౌందర్యాన్ని తిలకించడానికి అంటే చూడడానికి కోసమని ఈ బాగా వీళ్ళందరూ కూడా అసలు నిజంగా చెప్పాలంటే ఈ పావుసరాలు చెప్తుంటే ఈ తల్లికి ఏం తన్మయం అయిపోతుందో, ఆనందం వచ్చి ఆ కృష్ణ పరమాత్మ ఆ శయనాగారం నుంచి నడిచి వస్తున్నాడా, ఆ నడక సౌందర్యాన్ని మన గోపికలందరూ ఆనందంగా చూడాలి. మన గోపికలే కాదు, మన శ్రీ ప్రయోజన కోటి భాగవతులకు కూడా కృష్ణ వాళ్ళకు కూడా దర్శింపుది, మా అందరికీ కూడా ఈ యొక్క అడుగుల సౌందర్యాన్ని మేము అందరం కూడా అనుగ్రహించేటట్టుగా అని తబ్బిబ్బైపోయినట్టుగా ఉండి కృష్ణుడు లేవటము, అడుగులు వేసుకుని ఆ స్థానంలోకి వచ్చి అక్కడ ఆసనం మీద ఉపాసీనుడై ఉన్నాడు. ఉపాసీనుడై ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మని ఒకటి తర్వాత ఒకటి అడగాలి కదా మరి. అందుకని ముందుగా నడిచి వచ్చేటప్పటికి అయ్యో ఇంత శ్రమపడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావా అని పోతి అంటున్నాడు. ఆ మంగళాశాసనం మంగళం చెప్తారు. ఏమిటి మంగళం చెప్పడంలోని అంటే ఎన్నెన్ని పరాక్రమమైనటువంటి పనులు చేశాడో పరమాత్మ, ప్రశంస. అన్నిటికీ కావాల్సింది ఏమిటి? ప్రశంస. పరమాత్మ నుంచి పొందడానికి కదా వచ్చారు. మరి పరమాత్మ దగ్గర నుండి వాళ్ళు ఎందుకు వచ్చారు? మొట్టమొదటిలో ఫస్ట్ పాసంలో చెప్తుంది, மார்கழி திங்கள் மதி நிறைந்த நாளால் நீராட போதுவீர் போதுவினோ நேரை சீர்மல்கும் ஆய்ப்பாடு செல்வ சிறுமிகள் பூர்வேல் கொழிந்துயில நந்தகோபன் குமரன் ஏழாழ்ந்த கண்ணி యశోద ఇలం సింగన్ కార్మే నిత్యంగన్ కదల్ మదయం పోల్ ముగత్తాను అన్నప్పుడు ఆ కృష్ణ పరమాత్మ మాకు ఏదో ఇస్తానన్నది మేము తీసుకుని రావడానికి వచ్చాం అనేటటువంటి మాటలతోనే మార్గళి అంటూ ప్రారంభించారు. ఆ మార్గశిర మాసంలో తింగళ్ అంటే ఆ చంద్రుడు చక్కగా నిండు చంద్రుడు ఉన్నటువంటి వెలుగులోని మేము కలుస్తున్నామట. ఇందులోని ప్రత్యేకంగా ఆ కృష్ణ పరమాత్మ యొక్క సౌందర్య రహస్యాలన్నీ కూడా నడక సౌందర్యం. ఏమండి, కృష్ణుడు సామాన్యుడా? మరి ఆయన నడకను చూడాలంటే సామాన్యులకి అయ్యేదా ఇది? కనుక మేమా గోపికలమే, మాకు అవకాశం ఎక్కడొస్తుంది? ఇలాంటి మంచి మంచి అవకాశాలను ఎలా విడిచిపెట్టుకోగలం? మేము దారి విడుచుకోం కదా అని కృష్ణ అక్కడి నుంచి లేచి ఈ ఆసనం మీద చక్కగా వచ్చి ఆసీనుడు అని అక్కడ అన్నారు. వచ్చాడు, కూర్చున్నాక అలా తదేక దీక్షతో చూస్తున్నట్ట. ఒక్కొక్కరు నేను తదేక దీక్షతో చూస్తుంటే వీళ్ళు ఇక్కడ గోపికలందరూ కూడాను అదే ఈ కృష్ణుడు తన్మయంలో ఉన్నట్టున్నాడు, అసలు మనం చెప్పేవి ఏమైనా వినిపించుకుంటున్నాడో లేదో, అట్లా అలా చూసారు ఎవరైనా ఒకసారిగా ఎప్పుడూ వాళ్ళని చూడకుండా ఒకసారి దర్శనం అయ్యింది అనుకోండి,
మనకి. అలా ఎలాగే ఒకటే పదిగా చూస్తూ ఉంటే అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇదేమిటి ఈయన అసలు ధ్యానంలో ఉన్నారా లేడా? కొంచెం ఉలిక్కి పడితే ఆ కృష్ణుడిని ధ్యానంలోకి తీసుకురావాలేమో అసలు అన్నట్టుగా వీళ్ళు చక్కగా ఇవన్నీ కూడా చెబుతూ అక్కడి నుంచి ఇక్కడ రావడం అనేటటువంటి చేసావు కదా కృష్ణ, ముందు నీ పాదాలకి పోతి పోతి అని ఇందులో చాలా చక్కనిది చెప్తారు. ఇంకా దీని తర్వాత వచ్చినటువంటి పాసురం మరొక ప్రత్యేకమైనటువంటి పాసురం, అదే సుమహీల గారు చదువుతారేమో. సుమహీల కొక్కిరారా ఉన్నారా, వెళ్ళిపోయారా? మా ఇంటికి మా బ్రిడ్జ్ ఉందో లేదో తెలియదు, బ్రిడ్జ్ ఆన్ అయిందో ఆఫ్ అయిపోయిందో. సుశీల మీరు ఉన్నారమ్మా? ఉందమ్మా, బ్రిడ్జ్ ఉంది. అయితే ఉన్నారైతే ఓకే, గుడ్ లక్. మ్యూట్ లో ఉన్నారమ్మా, మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ చేస్తున్నాను, మ్యూట్ లో ఉన్నారు. ఓకే ఓకే, మేము మ్యూట్ చేసాడా? సరే, ఇప్పుడు చెప్పండి. జయశ్యం అన్నారు అమ్మా, మ్యూట్ లో పోయింది అమ్మా. జయశ్యం అన్నారు. அன்று இவ்வுலகம் அளந்தாய் அடிபோத்தி சென்னங்கு சென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்னச்சகடம் உதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலாய் எழுந்தாய் கடல் போத்தி குன்று குடையாய் எடுத்தாய் குணம் போத்தி என்று பகை கெடுக்கும் நின் கேள்வேல் போத்தி என்னென்னும் சேவகமே ஏற்றி பறை கொள்வான் இன்னும் வந்தோம் இறங்கேலோரம்பாவாய் దివ్య తిరువడిகளே శరణం. అద్భుతంగా మనం వెళగం అనేటటువంటి దానిలో ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ మనం అనుకుంటుంది ఏంటంటే ముందు తిరుప్పావై ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా మనకి పూర్తిగా అయిన తర్వాత, కళ్యాణం అయిన తర్వాత ఒక వీలు చూసుకుని ఈ 30 పాసురములని కూడా వివరంగా మన భాగవతులు అందరికీ కూడా అందిద్దామని అనుకుంటున్నాము. అందుకని ఇప్పుడు ఎక్కువ విషయాలు చెప్పుకోకుండా ముందుగా వెళ్తున్నాం. మరి 25వ పాసురం సుశీల పాటూరి వారు అందిస్తారా, సుమహీల అందిస్తారా? మీకే ఇచ్చేసాను చాయిస్. అందిస్తామా. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளரா கருத்தில்லானாகித்தான் தீங்கு நினைந்தா கருத்தை பிழைப்பித்து கஞ்சன் வாய்த்தில் நெருப்பென்ன நின்ன நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீரெண்டு మగిలిందేలోరంబావాయ్. సుశీల పాటూరి వారు కూడా మాకు అందించండి. మా సుశీల గారికి అందించాము. ఎందుకంటే సుశీల గారు ఇవాళ కాదు, ప్రారంభం నుండి ధనుర్మాసం ప్రారంభం అయిన దగ్గర నుండి ఒక్కరోజు నాన్ స్టాప్ అని అంటుంటాం మా సుశీలమ్మ గారిని. నాన్ స్టాప్గా వచ్చి మన గోష్ఠులు అని ఈ ధనుర్మాసంలో ప్రతి నిత్యము పాసురాలని అందించినటువంటి భాగవతురాలు రెండో తల్లి. ஒருத்தி மகனாய் பிறந்து ஓரளவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளரம் தரிக்கிலானாகித்தான் தீங்கு நினைந்த கருத்தை பித்து கஞ்சன் வைத்து நெருப்பென்ன நின்ன நெடுமாலே என்னை அறுப்பித்து வந்தோம் பறை தருத்தியாக திருத்தக்க செல்வமும் சேவகமும் யான் பாடி வருத்தமும் தீரந்து மகிழ்ந்தேலோరెంబావాయ్. దివ్య తిరువడిகளே చదివారమ్మా. ఈ ప్రత్యేకమైన పాసురము ఎందుకంటే భాగ్యం, అది ఆ భాగ్యం భాగవతులు ఎంతో అదృష్టం గనక
ఈ తల్లి గోదాదేవి యొక్క పాసురాలు మనకి ఎవరి కంఠం నుండి అవి బయటకు వస్తాయో ఆ కంఠం ఎంతో పుణ్యం చేసుకున్న కంఠమే అవుతుంది అంటారు మన పెద్దవాళ్ళు అనేవారు. ఆ పదాలు కూడా మనం అనగలగడం అనేటటువంటిది చాలా గొప్పది. ఈ ప్రత్యేకమైన దానిలోని భగవంతుడు అంటే ఇందులో ఈ వృత్తి మగన అంటే ఇవందరికీ తెలిసినవే. కృష్ణుడు ఒక అమ్మకు పుట్టాడు, ఒక అమ్మ దగ్గర పెరిగాడు, ఇవందరికీ తెలిసినవే కదా. అయితే ఇందులోని వృత్తి మగనాయ్ వృత్తి మళ్ళీ ఈ పాసురంలోని ఏముంటుంది తల్లి? వృత్తి మగనాయ్ పిరందు ఓడిలవెల్ వృత్తి మగనాయ్ అంటే అదే రాత్రి ఇక్కడ పుట్టాడో లేదో వెంటనే ఇంకొక తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు కదా. ఇది మనకి ప్రత్యేకంగా చెప్తే భగవంతుడే తనకి కుమారుడిగా కావాలని కోరి తనకి శంఖ చక్ర ఆయుధాలన్నింటినీ గదాధరుడైనటువంటి శంఖ చక్ర గదాధరుడైనటువంటి భగవంతుడే కుమారుడిగా పొందగలిగినటువంటి సాటి లేనటువంటిది ఎవరావిడ? దేవకీదేవి. దేవకి వసుదేవులకి కుమారుడే జన్మించాడు. ఎలాగా పరమాత్మ ఆవిర్భవించాడు తెలుసా మీకు? భాగవతం చదివితే చాలా అద్భుతంగా తెలుస్తుంది. శ్లోకం అంటాడు. ఆ శ్లోకంలోని శంఖ చక్రములు కూడా ధరించి మరీ పుట్టేట. ఎట్లా కుదురుతుందండి? ఎవరికైనా అలా ఉంటుంది అసలు? అంటే అవును, ఈ రోజుల్లో కూడా ఎక్కడెక్కడో వింటూ ఉంటాం. సంతానము ఆ జన్మ వచ్చేటప్పటికి వాళ్ళు ఏవో ప్రత్యేకతలతోనే జన్మని ఇవ్వడం అనేటటువంటి అక్కడక్కడ వింటున్నామే. అలా మన కృష్ణ పరమాత్మ దేవకి గర్భం నుండి శంఖ చక్రాలను ధరించి మరీ పుట్టాడే. అదే అంటుంది ఇక్కడ మనకి. భగవంతుడు తనకు కుమారుడిగా కావాలని కోరినందుకు ఆయన భగవంతుడిని కుమారుడిగా పొందాలనుకుంది దేవకీదేవి. ఎలా అనుకుంది? నువ్వు ఎలాగ నాకు దర్శనం ఇస్తున్నావు అలాగే కుమారుడిగా నాకు కావాలి. ఎలా దర్శనం ఇస్తున్నాడు? శంఖచక్ర గదాధారి అయి ఉన్నాడు అన్నమాట. అందుకని శంఖచక్ర గదాధారి అయినటువంటి ఆ పరమాత్మ భగవంతుడే కుమారుడిగా పొందగలిగిన భాగ్యం కలిగింది ఎవరు అంటే ఆవిడ సాటి లేనటువంటి తల్లి దేవకీదేవి. అందుకని దేవకీదేవి కుమారుడై జన్మించి శ్రీకృష్ణుని యొక్క లీలలని పరిపూర్ణంగా అనుభవించి మనకి కట్టను కొట్టును అంటారు మనవాడు. కట్టాలి కొట్టాలి అని పిల్లవాడిని ఏం చేస్తుంది? భగవంతుడిని వశమై ఉన్నటువంటి ఆ వశం అనర్చుకొని అంటే భగవంతుని తన వశంలో ఉంచుకున్నటువంటి ఎవరది అంటే దేవకీదేవి కాదు, మరి ఎవరు? మరి యశోద. అందుకని అద్వితీయ వైభవం కలిగినటువంటి యశోద అనేశారు. అద్వితీయమైనటువంటి వైభవము గల యశోదకి ఆ రాత్రి ఏ రాత్రి అయితే దేవకీదేవికి కుమారుడు అయ్యాడో అదే రాత్రి యశోద దగ్గరికి ఆయన ఆ రాత్రి యశోదకి కుమారుడై దాగి ఉన్నాడు. దాగి పెరిగినటువంటి వాడా అంటున్నారు. ఇదేమిటండి దాగి పెరగడం ఎందుకని? మనకందరికీ తెలిసినవే. కంసుడి యొక్క ఆరాటం తెలుసు కదా. అందుకని కంసుడికి ఎక్కడా కూడా చిన్న పిల్లలు కనిపిస్తే చాలు కృష్ణుడి వల్ల తనకి ప్రాణాపాయం ఉంది అని ఆకాశవాణి చెబితే ఎక్కడెక్కడ చిన్నపిల్లలు ఉంటే వారందరినీ కూడా సంహరిస్తూ వస్తున్నాడు. ఆ మాట తెలిసిందంటే మరి కంసుడు ఈ పిల్లవాడిని బతకనిస్తాడా అని వాడిని దాగి మరీ పెంచింది తల్లి యశోదమ్మ అన్నమాట. అందుకని దాగి పెరిగినవాడా అంటారు. అలా పెరుగుతున్నటువంటి నిన్ను చూసి కూడా ఓర్వలేక సంహరించాలని నువ్వు పెరుగుతున్నావు తెలిసింది, కానీ ఓర్వలేక సంహరించాలని దుష్ట భావంతో ఉన్నటువంటి కంసుడిని అభిప్రాయాన్ని వ్యర్థం చేసేసావు కదా నువ్వు కృష్ణ. కంసుని అభిప్రాయం నిన్ను సంహరించాలనుకుంటే కంసుడే సంహరింపబడ్డాడు. అదంత దాన్ని వ్యర్థం చేసి వాని కడుపులో చిచ్చు అయ్యి ఉన్నావే నువ్వు అంటే నిన్ను చంపాలనుకున్నటువంటి సంహరించాలనుకున్నటువంటి కంసునికి నువ్వే ఆ కంసుని సంహరించావు కదా. ఆశ్రిత వ్యామోహం కలవాడా. ఎందుకని? దేవకీదేవి మీద ఉండేటటువంటి ప్రేమాశయం వల్ల.
దేవకీదేవి కోరుతుందన్నమాట, ఈ దుష్టు కంసుడిని సంహరించు, మేము భరించలేకపోతున్నాము అని. అందుకని ఆ దేవకీదేవి యొక్క ప్రేమ వల్ల ఆ దుష్ట కంసుడిని సంహరించి ఆశ్రిత తాను అంటే తననే సంహరించాలని వచ్చినటువంటి ఆ కంసుడిని తానే సంహరించినటువంటి కృష్ణ పరమాత్మ, నీకు ఆశ్రిత వ్యామోహము ఇంత అంతా కాదు కదా, ఆశ్రిత వ్యామోహంతో నిన్నే కోరి వచ్చిన వాళ్ళం కదా మేము అని పర అనేటటువంటి వాద్యమును ఇచ్చి, ఈ పర అనేటువంటి చివరి దాకా మొదటి పావుసరం నుంచి చివరి పావుసరం వరకు మనకు వస్తుంది. ఏమిటి పర అనేటువంటి వాద్యము అనేటువంటిది మనం తెలుసుకుందాం. పర అనే వాద్యాన్ని ఇచ్చి సాక్షాత్కరించి, అంటే సాక్షాత్తు లక్ష్మి పొందగోరినటువంటి అంటే లక్ష్మీదేవి కూడా లభించినటువంటి, లక్ష్మీదేవి కూడా పొందాలని అనేటటువంటి కోరదగినటువంటి నీ ఐశ్వర్యాన్ని, నీ యొక్క వీర చరిత్రని మేము అందరం కూడా కీర్తిస్తున్నాము. ఈ కీర్తిస్తున్న క్రమాన్ని దీనివల్ల అంటే కీర్తిస్తూ నిన్ను చేరాలి అనేటటువంటి ఆనందంలో ఉన్నాం కృష్ణ, నిన్ను అందుకోవాలి అని కృష్ణ పరమాత్మకి ఇక్కడ అంటున్నారు. ఈ పర అనేటటువంటి ఇక్కడ మన అందరికీ కూడా పరమాత్మని మనం కోరేది ఏమిటి? పరమపదం. అందరికీ కావలసింది ఏమిటి? చేరలేనిది, చేరడానికి బహు దుర్లభమైనటువంటి స్థానము పరమాత్మ స్థానం. ఈ పర అనేటువంటి ఏదో ఒక వాద్యము నిమిత్తముగా పెట్టుకొని, మాకు వాద్యం చిట్ట చివరో చెప్తాను తల్లి గోదాది, ఏదో వాద్యం పట్టుకొని నీ దగ్గర నుంచి వెళ్ళిపోదామని మేము రాలేదు కృష్ణ, నీ దగ్గరే నిరంతరము, నీ దగ్గర నీ సాహిత్యంలోనే ఉండి నీ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ నీ పరమపదాన్ని చేరడానికి నువ్వు మమ్మల్ని అనుగ్రహించు, ఆ పరమపదంలో నీతో పాటుగానే మేము ఉండాలి అని నిత్యము కూడా నీ సాన్నిధ్యాన్ని పొందాలని కోరడమే మేము కోరేటటువంటి కోరిక అని వివరంగా తెలియజేస్తారు. కేవలంగా ఏదో ఇస్తానన్నాడు కృష్ణుడు మాకు నిన్న, మేము ఏదో గోపికలం కదా, మాకు వాద్యములు అది ఎందుకంటే నిద్ర లేపాలంటే వాద్యాలు ఉండాలి, ఏదైనా ఉండాలంటే అలా వాద్యం ఏదో ఇస్తాను అన్నాడు అని చెప్తారు అందులో. కానీ పరమాత్మని పొందాలనేటటువంటి ఆనందము వీళ్ళందరిలో కూడా ఈ పాసురంలో కూడా చాలా వివరంగా అందించినటువంటిది. ఈ పాసురాన్ని మరి ఇద్దరు చదివారా అమ్మా? ఇంకా చదవడానికి ఈ రెండో పాసురం ఎవరు అందించారు? ఇప్పుడు ఎవరు అందించవలసి ఉన్నారు? సుశీల్ అందించారు, ఇంకా సుమహీర్ అందించాలి. అయితే అమ్మా జయశ్రీమన్న అందిస్తాను. జయశ్రీమ కట్ అయిందమ్మా ఇంతాక. జయశ్రీ ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளராம் கருத்தில்லானாகித்தான் தீங்கு நிறைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வாயித்தில் நெருப்பென்ன நின்ன நெடுமாலே உன்னை அறுத்தித்து கண்டோம் பறை கருதியாதில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் தீர்ந்து மகிழ்ந்தேளோரெம்பாவாய். శరణం. అంత బాగా చదివారమ్మా. ఇది మన అందరం కూడా ఎన్ని మార్లు చెప్పుకున్నా కూడా చాలదు. అంటే భగవంతుడినే కుమారుడిగా పొందినటువంటి దేవకీదేవికి సాటి లేనటువంటి అక్కడే మళ్ళీ ఆ కృష్ణ లీలలోని పరిపూర్ణంగా అనుభవించి ఆనందించినటువంటి, కట్టడానికి కొట్టడానికి అందరికీ అనుకూలంగా వచ్చినటువంటి భగవంతుడి వశములు చేసుకున్నటువంటి అద్వితీయురాలైనటువంటి వారి తల్లి యశోదమ్మ. ఇరువురు కూడా రాత్రికి రాత్రే ఆ తల్లి దగ్గర కని ఆ తల్లి దగ్గర పుట్టి ఈ తల్లి దగ్గరికి వెంటనే రాత్రికి రాత్రే వచ్చాడు.
ఈ ప్రత్యేకమైనటువంటి అన్నీ కూడా అయినా కూడా నువ్వు ఎక్కడో పెరుగుతున్నావని తెలిసి ఓర్వలేక ఉన్నటువంటి కంసుడు నిన్ను సంహరించాలని అభిప్రాయపడుతున్న ఆ కంసుడిని నువ్వే సంహరించావు కృష్ణ అని. ఎందుకని? ఎవరిని రక్షించడానికి? తను కావాలనుకున్న వాళ్ళందరినీ తను రక్షించడమే కృష్ణుడు ఏమంటాడు? నన్ను కావాలనుకున్న వాడిని నేను కాపాడుతాను అంటాడు. అంటే మనం అందరం ఏమనుకోవాలి? మనకి కృష్ణుడు కావాలి, కృష్ణయ్య నువ్వు మాకు కావాలి అంటే ఆ కావాలి అనుకున్న వాళ్ళని ఆయన కాపాడుతాడు అనేటటువంటి రక్షణ మనకి ఈరోజు ఈ పాసురంలో తల్లి గోదాదేవి అంత బాగా చెప్తున్నమాట. అంటే సాక్షాత్ లక్ష్మీదేవికి కూడా అందనటువంటి ఐశ్వర్యము ఇది. ఎందుకంటే లక్ష్మీదేవికి కూడా ఇటువంటి ఐశ్వర్యం అందుతుందో అందలేదో మాకు తెలియదు. నీ వేరే చరిత్రని మేము కీర్తించి అందరం కూడా ఆ ఐశ్వర్యాన్ని పొందుతున్నాము అని చెప్తున్నా. అంటే తిరుప్పావై ప్రత్యేకత అంతా కూడా ఐశ్వర్యాన్ని పొందడము. ఎటువంటి ఐశ్వర్యం అంటే మీరు ఏది ఐశ్వర్యం అనుకుంటే దానినే పొందిస్తాడు ఆయన. మరి కొంతమందికి ఐశ్వర్యం అనగానే ధనమే కాదు. మరి కొంతమంది సంతానమే ఐశ్వర్యం, పిల్లలు లేని వాడికి సంతానమే ఐశ్వర్యం. మరి కొంతమందికి ఇలాగా అధికారమే ఐశ్వర్యం. ఏది ఎవరికి ఐశ్వర్యంగా భావిస్తే పదవులు పొందాలనుకుంటే ఆ పదవులే వాళ్ళకి ఐశ్వర్యం. అందుకని వారికి అది అందించేదే ఈ తిరుప్పావై యొక్క ప్రత్యేకత. అందుకని ఈ తిరుప్పావైలోని ఏ రోజుకైనా సరే ఒక్క పాసురమైనా సరే అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యమని తల్లి మనందరికీ కూడా ఇంత సులభంగా చెప్తోంది. మీరు అంతా తిరుప్పావై 30 పాసురములు 30 రోజులు చదవలేకపోవచ్చు. ఈ ధనుర్మాసం ఒక్క నెల మనకి చదవమని చెప్పింది తల్లి. కాదు, అనునిత్యము పారాయణ చేయడానికి ఇది నాంది పలకడం కోసం చెప్పింది. ఇప్పుడు ఈ నెల రోజులు చదివినటువంటి మనము విడిచిపెట్టగలమా? విడిచిపెట్టలేము. అనునిత్యము కూడా ఎలాలు పడిగినా కూడా తిరుప్పావై అనునిత్యము కూడా పారాయణ చేసుకుంటూ తల్లిని స్మరించుకుంటూ ఐశ్వర్యాలన్నిటికీ కూడా మూల కారణమైనటువంటి పాసురములని మనం నిత్యము ఆరాధించి ఐశ్వర్యవంతులం అవుదాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. మంగళం శ్రీకురుక్షేత్రే రక్షాక్షోణి విహారిణే పార్థసారథిరూపాయ గీతాచార్యాయ మంగళం. భారద్వాజ కుల అమృత జయహో అదానా అంతకంటేనా చెప్పగలరా? భారద్వాజ వినబట్ల భారద్వాజ కుల అమృత ఉదతి విధో ఆచార్య పీఠేషితు శ్రీనివాస రామానుజార్య గురో ఆప్తాగమాన్ తద్వయం తత్పాదార్చన ధారకం మనుమణి ధ్యానోల్లసన్మానసం రామకృష్ణమాచార్యమస్మద్గురుం అహం భజే. పార్థసారథిం గీతాచార్యం అస్మద్గురుం అహం భజే. వెంకటాచార్య స్వామినం అస్మద్గురుం అహం భజే. శ్రీమన్నారాయణాచార్యం అస్మద్గురుం అహం భజే. శ్రీనివాస రామానుజాచార్యం అస్మద్గురుం అహం భజే. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. జై హో భాగవత్ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తూ శ్రీమతే రామానుజాయ నమః. ఇక అందరూ సగం మంది మ్యూట్ అయ్యి ఉన్నారు. శ్రీమతే రామానుజాయ నమః.